మహా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు మహా, ఏమైంది? ఎవరేమన్నారు నిన్ను? ఇంట్లో నిన్ను బాధపెట్టేవాళ్ళు ఎవరూ లేరు. అలాంటిది నువ్వు ఇంతలా ఏడుస్తున్నావంటే ఎవరో ఏదో అన్నారు. తప్పు చేశానండి. నేను ఉండాల్సిన చోటు ఉండకుండా ఎక్కడుండి తప్పు చేశాను. నువ్వు ఉండాల్సిన చోటు కాదా? నువ్వు పుట్టినిల్లు నీకు పరాయిల్లు ఎలా అవుతుంది? అసలు ఆ మాట అనే హక్కు ఇక్కడెవరికుంది? నీ తమ్ముళ్ళు అనరు, ఇంకెవరన్నారు? అలాగే ఇష్టానికి మాట్లాడుతుందండి, తట్టుకోలేకపోతున్నాను. నాకు పిల్లలు పుట్టారంట, ఆ యోగం నాకు లేదంట. ఇది నీ ఇల్లు కాదు, నీ భర్త ఇల్లే నీ ఇల్లు. సిక్కు సరు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మాట్లాడింది. తప్పు చేశానండి. ఇన్ని రోజులు వెళ్దాం వెళ్దాం అంటే కూడా నేను రాకుండా తప్పు చేశాను. ఇంకిప్పుడు మిమ్మల్ని ఆపనండి. మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. మన బ్రతికేదో మనం బ్రతుకుదాం. నా తమ్ముళ్ళ కోసమని నేను ఇక్కడే ఉండి ఇలా అడ్డమైన వాళ్ళతో మాటలు పడ్డం నా వల్ల కాదు. మహా, ఎవరో ఏదో అన్నారని నీ తమ్ములని నువ్వు వదిలిపెట్టి వెళ్తానంటావేంటి? అలా నేను తీసుకెళ్ళాలనుకుంటే ఎప్పుడో తీసుకెళ్లేవాడిని. వాళ్ళు లేకుండా, వాళ్ళని చూడకుండా ఒక్క క్షణం కూడా నువ్వు బ్రతకలేవన్న ఒకే ఒక్క కారణంతో నేను కూడా ఇక్కడే ఉండిపోయాను. అంతేగాని బలవంతంగా నిన్ను తీసుకెళ్ళలేక కాదు, బాధపడడం ఇష్టం లేక. నా తమ్ముళ్ళ కోసం నేను ఇక్కడ ఉంటున్నాను, నా కోసం మీరు ఇక్కడ ఉంటున్నారు. కానీ ఆలకి ఆ విధంగా అనుకోవడం లేదు. నన్ను పట్టుకొని అలాగే ఎన్ని మాటలన్నా నాకు బాధగా అనిపించలేదండి. కానీ నాకు పిల్లలు పుట్టరని, నేను జీవితాంతం గొట్రాలని. అయ్యో, ఎక్కడికండి? ఇప్పుడు ఇవన్నీ వద్దండి, అనవసరంగా గొడవలు అవుతాయి. మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకపోతే మనం చేతకాని వాళ్ళం అవుతాం. అసలు ఇంటితో సంబంధం లేకుండా ఎక్కడో బయట ఉండాల్సిన దాన్ని అనవసరంగా ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు చూడు, అది మీరు చేసిన తప్పు. అలాంటి వాళ్ళంతా మాట్లాడుతుంటే అనిపించుకోవాల్సిన అవసరం నా భార్యకి లేదు. పదా. అయ్యో, వద్దండి, రమ్మని చెప్తున్నానా? నా మాట వినండి. రాఘవా, రాఘవా, రాఘవా. ఏమైంది? ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? ఎందుకంత కోపంగా ఉన్నావు శంకరం? ఎవరేమన్నారు? ఏమైంది బావా? ఇంకేం అవ్వాలి రాఘవా? ఇన్ని రోజులు నాకు నా భార్యకి ఈ ఇంట్లో స్థానం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. బావా, ఈ విషయం ఇంట్లో చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అన్నయ్య, వెళ్ళిపోవడం ఏంటి బావా? వెళ్ళిపోక ఇక్కడే ఉండి మాటలు పడాలా? మీ ఇద్దరి కోసం తనని ఇంట్లో ఇంతకాలం ఉంచాను, అదే తప్పైపోయింది. అలా ఉండడం వల్లే తను నానా మాటలు పడాల్సి వస్తుంది. అలెక్కియా వచ్చేసి ఇష్టానికి మాటలు మాట్లాడిందంటే ఎంత ధైర్యం ఉండాలి? మేము ఈ ఇంట్లో ఉన్నాం కాబట్టేగా. అదే మా ఇంట్లో ఉంటే అనగలిగే ధైర్యం ఉండేదా? కనీసం భర్తతో సక్రమంగా కాపురం ఎలా చేయాలో తెలియని వాళ్ళతో నా భార్య మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది.
నిజానికి నా భార్యని ఇన్ని మాట్లాడినందుకు తనతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. అలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం కాబట్టి నేరుగా మీకే చెప్తున్నాను. వద్దు రాఘవ, ఇక ఈ ఇంటికి మాకు ఎటువంటి సంబంధం లేదు. అక్క తమ్ముళ్ళు కాబట్టి ఎప్పుడైనా చుట్టపు చూపుగా రావాలనిపిస్తే వస్తాం, లేకపోతే అది కూడా లేదు. చెప్పక్క, ఏమైంది అసలు? తనేమంది? ఇది నా ఇల్లు కాదంట, నేను మా అత్త ఇంట్లో ఉండాలంట. సిగ్గు సరం లేకుండా ఇక్కడ పడి తింటుంది కాకుండా నువ్వు వచ్చి నా మీద పెత్తనం చేస్తావా అని మాట్లాడుతుంది. ఈ ఇంటికి నువ్వేమీ కావు, ఈ ఇంటి పెద్ద కొడలుగా ఏమైనా మాట్లాడితే నేను మాట్లాడాలి అంటుంది. అలా అన్నేసి మాటలు పడ్డాక కూడా ఇంక ఇంట్లో ఉండాల్సిన అవసరం మాకేం లేదురా. మేము వెళ్ళిపోతాం, మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. వదినా, అక్క, ఇది నీ ఇల్లు కాకపోవడం ఏంటక్క? నిజానికి ఇంటి మీద నాకు అన్నయ్యకి కూడా హక్కు లేదు. నీ పేరు మీద ఉంది. నీ ఇంట్లో నుంచి నిన్ను వెళ్ళమనడానికి తనెవరు? మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. వదినా, తన మాటలు పట్టించుకుని బాధపడతావెందుకు? తన గురించి తెలిసిందే కదా వదినా. తెలుసు కాబట్టే ఇన్ని రోజులు చూస్తూ ఊరుకున్నాం. తన బుద్ధంతే, ఇక మారదని తెలిసే ఏ విషయంలోనూ కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాం. కానీ ఈ రోజు నా భార్యను పెట్టుకుని అన్ని మాట్లాడిన తర్వాత ఇంకా ఏం మొహం పెట్టుకుని ఇక్కడ ఉండమంటావు? అలైక్య, ఏమన్నావు మా అక్కని? ఉన్నది అన్నాను. ఏంటున్నది? అసలు మా అక్కని అనే హక్కు నీకెక్కడుంది? నువ్వెవరు మా అక్కని అనడానికి? నన్నంటే నేను ఊరుకుంటానా? ఆవిడిష్టం వచ్చినట్టు ఆవిడ మాట్లాడుతుంటే నేను వినాలి. నేను వినా అంటే మాత్రం మీరందరూ వచ్చి నా మీద పడిపోతుంటారు.